పొద్దుగాల ఆఫీస్‌కి పోదామని బస్ కోసం ఎదురు చూస్తే పొగమానంగా రాలేదు బస్సులు. సరే ఇగ ఆటోలనైనా పోదామని అడిగితే, అప్పుడు తీసుకునే కిరాయి కంటే ఇంకో 50 ఎక్కువ అడిగిండ్రు. అరే! ఈయనదే డ్రైవర్ అన్న ఏకంగా రూ. 50 ఎక్కువ ఎందుకే అంటే, ఆటో ఎక్కితే ఎక్కు లేకుంటే నడిచిపో అని ఇంకోళ్ళని ఎక్కించుకొని పోయిండు. ఎందుకు? ఒక్క పూటల మొత్తం మారిపోయిందని ఆలోచన చేస్తే ఇగో గీ ముచ్చట తెలిసింది. అరెరెరే ఏందిది దేశంలో పెట్రోలు డీజిలు గ్యాస్ కరువు వచ్చినట్టే కొడుతున్నది కదా. పట్నంలో ఏ బంకు కాడికి పోయినా గిదే సీన్ రిపీట్ అవుతున్నది. కిలోమీటర్ల కొద్ది కార్లు బండ్లు ఆటోలు లైన్లు కట్టినాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మన దేశానికి రావాల్సిన ఆయిల్ వచ్చుడు బంద్ అయింది. హార్మోస్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఇనుపకం చేసినట్టు కట్టడి చేస్తున్నది. దాంతో మన దేశంలో నిజంగానే పెట్రోలు డీజిలు గ్యాస్ కరువు వచ్చిందో లేకుంటే ముందు ముందు పెట్రోలు డీజిలు గ్యాస్ దొరకదని ఎవరైనా పుకార్లు పుట్టించిండ్రో తెలియదు కానీ జనం మొత్తం బంకుల ముంగట బార్లు తీరిండ్రు. దర్శనానికి పోయిన వాళ్ళు దేవుని చూసేదానికి ఎంత తిప్పలైనా పడ్డట్టు లైన్లలో ఓపికతో నిలబడ్డరు. గొట్టం పెట్టి ఆయిల్ పోసే కాడికి పోయినోళ్ళు ఎవరైనా ఫుల్ ట్యాంక్ చేయించుకోకుంటూ ఊకుంటలేరు. ఏమో ముందు ముందు పెట్రోల్ లేకుంటే ఏడ జావాలే ఎంతకంత తిప్పల పడాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ఛాన్స్ ఉన్నప్పుడే మరింత ఆయిల్ కొంటున్నారు. ఒకళ్ళని చూసి ఇంకొకరు అన్నట్టు ఎగబడిపోతున్నారు పబ్లిక్. గంటల కమానం గ్యాస్ కోసం ఆటోలు లైన్లు కట్టినాయి. ఇక కొంతమంది అయితే బండ్లల్లో ఆటోలల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకున్న 20-30 లీటర్ల క్యాన్లు తెచ్చుకొని నింపుకొని పోతున్నారు. ఆటోలు బండ్లు రోడ్ల మీద లైన్లు కట్టే వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది పట్నాల పొంటి. అబ్బా దేశంలో గిట్లా అయిపోయాయి కదరా పరిస్థితి అని కొంతమంది కోపం చేస్తే, ఇంకొంతమంది మోడీ ప్రధానమంత్రి అయినాక బ్యాంకుల ముందు పెట్రోల్ బంకుల ముందు లైన్లు కట్టిస్తున్నాడు అని జోకులు వేసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఇట్లుంటే మన దేశానికి గ్యాస్ను మోసుకొచ్చే జగ్ వసంత్ పైన్ గ్యాస్ అనే 2 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. మరి అవి వస్తే ఆ గ్యాస్ దేశానికి ఎన్ని రోజుల వరకు వస్తుందో ఏమో. అటు నుంచి నౌకలు వస్తున్నాయి. మోడీ సార్ ఏమో మనకు సరిపోను గ్యాస్ ఉన్నది పెట్రోల్ ఉన్నది ఎవరు రంది వాడొద్దు అన్నట్టు చెప్తున్నాడు. పబ్లిక్ ఏమో గిట్ల ఎగబడుతున్నారు. సరిపోను సరుకుంటే గింత ఇబ్బంది ఎందుకు వస్తుంది, ఇట్లనే ఒక 2 రోజులు ఉంటే పెట్రోల్ బంకులు నో స్టాక్ అనే బోర్డులు పెట్టి మూసేసే కథ అవుతుంది కావచ్చు. అందుకే జనాలు జాగ్రత్త పడుతున్నారు కావచ్చు. ఏందో ఏమో కానీ వచ్చిరాని యుద్ధాలతోని దునియా దేశాలను ఆగం చేస్తున్నాయి కదా. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలను తిడుతున్నారు. లైన్లల్లో గంటల కొద్ది నిలబడ్డ జనాలు కూడా. సుప్రీంకోర్టులో ఉండే పెద్ద పెద్ద జడ్జి సార్లకు మస్తు తెలివి ఉంటుందట. అందుకే దేశంలో పబ్లిక్ ఎట్లుండాలి, పబ్లిక్ పట్ల సర్కార్ ఎట్లుండాలి అనే దాని మీద జనం హక్కుల మీద గొప్ప గొప్ప తీర్పులు చెప్పిండ్రు. అట్లాంటిదే ఇప్పుడు తీర్పు ఇచ్చిండ్రు. అదేంటిదో మంచేందో చెడేందో అనేది ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఇప్పటి నుంచి క్రైస్తవ మతంలోకి మారినోళ్లకు ఎస్సీ హక్కులు ఉండయని సుప్రీంకోర్టు ఓ పెద్ద తీర్పు ఇచ్చింది. దీని మీద కొంతమంది మంచి పని చేసింది సుప్రీంకోర్టు మంచి పని చేసింది అంటుంటే, ఇంకొందరు ముక్కిరుస్తున్నారు తీర్పు మీద. రాజ్యాంగంలో రిజర్వేషన్లు స్పెషల్ హక్కులు కొందరికి ఎందుకు ఇచ్చిండ్రు? దేశంలో అందరు సమానమే కాబట్టి ఎక్కువ తక్కువలు అనేటివి ఉండొద్దు అనే కదా. వెనక వడ్డోళ్లను ముంగటికి తీసుకుపోయేదానికి రిజర్వేషన్లు అనేటివి ఇచ్చిండ్రు అనేది అందరికీ తెలుసు. అయితే మతం మారినంత మాత్రాన అప్పటి వరకు ఉన్న దరిద్రము అప్పటిదాకున్న చిన్న సూప్ పోదు కదా. మతం మారినంత మాత్రాన బతుకులేం మారాయి కదా. వేరే మతంలో చేరినందుకు హాలత్ మారిపోయి గొప్ప గొప్ప మర్యాదలు చేయరు కదా. అందరితో సమానం గారు కదా. మరి అసోంటప్పుడు మతం మారంగానే ఎస్సీలకు అప్పటి వరకు ఉన్న హక్కులు ఎందుకు పోతాయి, ఎట్లా పోతాయి? ఏ మతంలో ఉన్నా ఎన్ని మతాలు మారినా మన దేశంలో కులం పేరుతో చూసే చిన్న చూపు పోదు కదా. అసోంటప్పుడు హక్కులు ఎందుకు పోతాయి అన్నట్టు కొంతమంది గట్టిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కానీ ఏపీ హైకోర్టు మాత్రం క్రిస్టియన్ మతంలో కులాలు ఉండయి కాబట్టి వాళ్ళను తక్కువ ఎక్కువ చూసే ఛాన్స్ లేదు కాబట్టి ఎస్సీ హక్కులు ఉన్నాయి అన్నట్టు తీర్పు ఇచ్చింది అప్పట్లో. హాగో అదే తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే కోర్టులో చేసే వాదనలకు అది రైటే అనిపిస్తుంది కావచ్చు కానీ ఎస్సీ వర్గంలో నుంచి వేరే మతంలో చేరిన వాళ్ళకి తెలుసు కులం పేరుతోని తక్కువ ఎక్కువ చూస్తున్నారా చూస్తలేరా అనేది. ఈ దేశంలో కులం ఉన్నంత కాలము తక్కువ ఎక్కువలు అనేటివి ఉంటాయి. ఎన్ని మతాలు మారినా వివక్ష మాత్రం మారది. కాబట్టి ఇటువంటి తీర్పులు వెనక పడ్డోలను ఇంకింత వెనకకు నెట్టేసినట్టే అవుతుంది అన్నట్టు మాట్లాడుతురట సుప్రీంకోర్టు తీర్పు ఇన్నోళ్ళు కూడా.